భారత పురావస్తు శాఖ చాలా కాలం నుంచి చేపట్టిన త్రవ్వకాలు ఎట్టకేలకు ఫలించాయి. దీంతో రాజస్థాన్లో 4500 ఏళ్ల నాటి చరిత్ర బయటపడింది. అది కూడా మహాభారతానికి సంబంధించింది. ఈ రాష్ట్రంలోని డీగ్ జిల్లాలోని బహాజ్ గ్రామంలో గత ఏడాది జనవరి నుంచి మొదలైన ఈ త్రవ్వకంలో అనేక ముఖ్యమైన విషయాలు బయటపడ్డాయి. వాటిలో 23 మీటర్ల లోతైన పాలియో ఛానల్ కూడా ఉంది. దీనిని పురావస్తు శాస్త్రవేత్తలు ఋగ్వేదంలో ప్రస్తావించిన పౌరాణిక సరస్వతి నదికి చెందినదిగా పేర్కొంటున్నారు. ఈ నీటి వ్యవస్థ సరస్వతి లోయను మధుర, బ్రజ్ ప్రాంతంతో అనుసంధానించే ప్రారంభ మానస స్థావరాలకు మద్దతిచ్చి ఉండొచ్చని ఆయనన్నారు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా చేపట్టిన త్రవ్వకాల్లో ఈ నది రూట్తో పాటు 800కి పైగా కళాఖండాలు బయటపడ్డాయి. వాటిలో కుండలు, బ్రహ్మి లిపిలోని పురాతన ముద్రలు, రాగి నాణాలు, యజ్ఞకుండలు, మౌర్యుల కాలం నాటి శిల్పాలు, శివుడు, పార్వతీ విగ్రహాలు, ఎముకలతో చేసిన పనిముట్లున్నాయి. ఈ త్రవ్వకంలో హరప్పా అనంతర కాలం, మహాభారత కాలం, మౌర్యుల కాలం, కుషాణుల కాలం, గుప్తుల కాలం వంటి 5 వేరువేరు కాలాలకు సంబంధించిన ఆధారాలు బయటపడ్డాయి. ఈ పరిశోధనలతో బ్రజ్ ప్రాంతం మతపరమైన, సాంస్కృతిక, చారిత్రక వారసత్వ కేంద్రంగా ఉంది. ఇక బహాజ్ గ్రామంలో త్రవ్వకం దాదాపు 23 మీటర్ల లోతుకు చేరుకుంది. ఇది ఇప్పటి వరకు రాజస్థాన్లో నిర్వహించిన లోతైన త్రవ్వకాల్లో ఒకటి. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా బృందం త్రవ్వకంలో మహాభారతం కాలం నాటి కుండలు, హవన్ కుండతో కూడిన పొరలు కూడా బయటపడ్డాయని పేర్కొంది. వేద, ఉత్తర వేద కాలాల మతపరమైన ఆచారాలు నిర్ధారించే 15కి పైగా యజ్ఞ కుండ్లు బయటపడ్డాయి. వీటిలో దీర్ఘ చతురస్రాకార, వృత్తాకార చిత్రాలు, అగ్ని ఆచారాల అవశేషాలున్నాయి. ఈ కుండలు మహాభారత కాలం నాటి దుస్తులు, పాత్రలు, వర్ణనలతో సరిపోలుతున్నాయని అధికారులు తెలిపారు. ఆ కాలం నాటి వాణిజ్య, సౌందర్య సాంప్రదాయాలను ప్రతిబింబించే శంఖం, గాజులు, అర్ధ విలువ రాతి పూసలున్నాయి. ఇక ఈ త్రవ్వకాల్లో మౌర్య మాతృదేవత తలగా భావించే 400 BC నాటి విగ్రహం లభించింది. గుత్తుల నిర్మాణ శైలికి చెందిన మట్టి గోడలు, స్తంభాలు, లోహ శాస్త్రానికి సంబంధించిన కొలిమిలు, ఇవి రాగి, ముడి, ఇనుప పదార్థాల వాడకాన్ని సూచిస్తున్నాయి. సూదులు, దువ్వెనలు, అచ్చులు వంటి ఎముకలతో తయారు చేయబడిన ఉపకరణాలు భారతదేశంలో మొదటిసారిగా ఈ రూపంలో కనుగొనబడ్డాయి. త్రవ్వకాల్లో లభించిన ఇతర ఆధారాలలో శక్తి, భక్తి, సాంప్రదాయాలతో ముడిపడి ఉన్న శివ పార్వతుల టెర్రకోట విగ్రహాలున్నాయి. వీటితో పాటు త్రవ్వకం సమయంలో ఒక మానవ అస్థిపంజరం కూడా బయటపడింది. దీనిని పరీక్ష కోసం ఇజ్రాయెల్కు పంపారు. ఇక ఈ త్రవ్వకాలపై ఇప్పటికీ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు ఒక రిపోర్ట్ ఇచ్చింది. చరిత్రను వెలుగులోకి తీసుకురావడానికి ఈ త్రవ్వకాలు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉండడంతో ఈ ప్రాంతాన్ని సెక్యూర్ చేయడానికి జాతీయ పురావస్తు శాఖ ఇచ్చే అవకాశం ఉంది.